అందరు నమస్కారం అండి. ఈరోజు మైక్రోసాఫ్ట్ సృష్టికర్త బిల్ గేట్స్ మన రాష్ట్రానికి వచ్చాడండి. అలాంటి పెద్ద వ్యక్తులు మన రాష్ట్రానికి వస్తే సంతోషపడాల్సింది పోయి ఈరోజు బిల్ గేట్స్ మీద మన వైసీపీ కుక్కలు ట్రోల్ చేస్తున్నారండి. పొద్దుటి నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మురుగుతున్నారు. ఒక పక్క ఈ పేటీఎం కుక్కలు, మరో పక్క ఈ మేధావి జర్నలిస్టులు, మరో పక్క ఈ సాక్షి మీడియా, వీళ్ళు ముగ్గురు కలిసి పొద్దున్నుంచి కూడా మూక్కమ్ముడిగా బిల్ గేట్స్ మీద పడి మురుగుతూ ఉన్నారు. బిల్ గేట్స్ అనే వ్యక్తి ఒక దొంగ, ఒక దోపిడీదారుడు, అతను ఒక క్రిమినలు, అతను ఒక శాడిస్టు, అతను ఒక రేపిస్టు. అలాంటి వ్యక్తిని మన రాష్ట్రానికి తీసుకొస్తారా? అలాంటి వ్యక్తి చేతిలో మన రాష్ట్రాన్ని పెడతారా? మీరు మన రాష్ట్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నారు మీరు అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళందరినీ ఏ చూపుతో కొట్టాలా నాకు అర్థం కాల. ఈరోజు హైదరాబాదు ఈ మాత్రం డెవలప్ అయిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కష్టపడి బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేస్తే ఈరోజు దాని రిజల్ట్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. అలాంటి పెద్ద వ్యక్తి మన రాష్ట్రానికి వస్తే సంతోషించాల్సి వస్తుంది పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి, ఇష్టం వచ్చినట్టు మురుగుతున్నారండి, ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారండి. ఈ సాక్షి మీడియా అయితే ఏకంగా ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ ఏదైతే ఉందో ఆ అంశాన్ని తీసుకొచ్చి ఈరోజు వార్త ప్రచురిస్తున్నారండి. ఒకసారి ఈ సాక్షి మీడియా ఈరోజు ఏమని వార్త వేశారనేది ఒకసారి వినిపిస్తా, వినండి. ఎప్స్టీన్ జైల్లోనే ఊరేసుకుని చనిపోయినా అతనితో కలిసి ఈ అకృత్యాలకు పాల్పడిన వారు, అతనికి సహకరించిన వారు కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు ఆ పాపానికి శిక్ష అనుభవిస్తున్నారు. ప్రపంచాన్ని మార్చిన టెక్ మేధావి, వేల కోట్ల దాన ధర్మాలు చేసే మానవతావాదిగా పేరు తెచ్చుకున్న మైక్రోసాఫ్ట్ సృష్టికర్త బిల్ గేట్స్ ఇమేజ్ కూడా ఎప్స్టీన్ తో సంబంధాల కారణంగా మసకబారింది. జెఫ్రీ ఎప్స్టీన్ అనే సెక్స్ రాకెట్ కింగ్ పిన్ తో గేట్స్ జరిపిన ఆ రహస్య మంతనాలు బిల్ గేట్స్ జీవితంలో అతిపెద్ద మచ్చగా మిగిలిపోయాయి. ఇదొక తప్పుడు వార్త, ఇదొక తప్పుడు ప్రచారం. అంటే ఇలాంటి వార్త ప్రకటించి ఇలాంటి వార్త వేస్తే బిల్ గేట్స్ పలానా వ్యక్తి, పలానా నేరస్తుడు, పలానా పనులు చేశాడు అని ప్రజల్లోకి పంపించడానికి ఒక తప్పుడు వార్త వీళ్ళు ఈరోజు సృష్టించి జనాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఎఫ్స్టీన్ ఫైల్స్ ఏదైతే ఉందో దాంట్లో బిల్ గేట్స్ హస్తం ఉందని, బిల్ గేట్స్ అక్కడ ఉన్నాడని ఆ ప్రభుత్వం ఏ రోజన్నా ప్రకటించింది అఫీషియల్గా? అతని మీద కేసులు ఏమైనా పడ్డాయా? ఎవరన్నా ప్రస్తావించారా ఆ విషయం గురించి? ఆ ప్రభుత్వం, ఆ దేశ ప్రభుత్వం లేదు కదా. ఎవడో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు, ఏదో సోషల్ మీడియాలో వాగుతున్నాడు అని మనం కూడా ఒక చాట్లైట్ ఛానల్ పెట్టుకొని మనం కూడా అదే వాగుడు వాగితే జనాలు చీకొడతారండి. అర్థం చేసుకోండి. ఎవడో సోషల్ మీడియాలో మాట్లాడేదానికి మీరు మాట్లాడేదానికి చాలా సంబంధం ఉంది. అతను బిల్ గేట్స్ దాంట్లో ఉన్నాడని ఆధారాలు లేవు. పేర్లు వచ్చినంత మాత్రాన దాంట్లో ఉన్నట్ట. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా చాలా మంది రాజకీయ నాయకులు పేర్లు వచ్చాయి. మన దేశ వ్యక్తి పేరు కూడా వచ్చింది. నేను ప్రస్తావించదలుచుకోవాలి. అతని పేరు వచ్చినంత మాత్రాన అతను తప్పు చేసినట్ట. ఆ దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంత వాస్తవం ఉంది తెలుసుకోవాల్సిన పని లేదా? బురద చల్లటమేనా? బురద చల్లి అంటే గుడ్డగాల్సి మొహం మీద వేస్తారనమాట. సిగ్గు లేకుండా ఏం వార్తలు నాకు అర్థం కాలేదు. మన రాష్ట్రానికి అంత పెద్ద వ్యక్తి వస్తే సంతోషించాల్సింది పోయి దుష్ప్రచారం చేస్తారా? ఇదే మన అంటే ఇలాంటి పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు మనం వాళ్ళ మీద ట్రోల్ చేస్తే రేపొద్దున ఇంకొక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి మీద కూడా ట్రోల్ చేయడానికి గ్యారంటీ ఏముంది? అలా ఇంకెవరైనా వస్తారా? ఇలా ట్రోల్ చేసుకుంటూ పోతే, ఇలాంటి విమర్శించుకుంటూ పోతే మన రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడులు కానీ ఏమైనా వస్తాయా? రావు కదా. ఎందుకు ఈ దిక్కుమాలి ఏడుపు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. మీరు ఈ వార్త వచ్చినప్పుడు, ఈ న్యూస్ వచ్చినప్పుడు ఆ రోజు మీరు మాట్లాడచ్చు కదా. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఈ రోజు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుంది. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలాగైతే హైదరాబాద్ని డెవలప్ చేశారో అప్పుడు ఎంత పేరైతే వచ్చిందో అంతకు రెండంతల పేరు ఇప్పుడు వచ్చేస్తుంది అని ఒక నికృష్ట ఆలోచనతో, ఒక కడుపు మంటతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మీకు సిగ్గు శరం ఉంటే నాకు అర్థం కాల. మీరు కడుపుకి అన్నం తింటున్నారా లేకుంటే గడ్డి తింటున్నారా నాకు అర్థం కాల. సిగ్గు ఉందా కాస్తన్నా?
పొద్దున వాడు ఎవడో ఉన్నాడు కదా, జర్నలిస్ట్ బ్రోకరు కసాయి, వాడి మీద కూడా నేను వీడియో చేశా, కావాలో చూడకపోతే ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. వాడి చేత మాట్లాడిస్తున్నాడు. అసలు వాడి జర్నలిస్ట్ అనుకున్నాడా లేకుంటే బ్రోకర్ అనుకున్నాడా అది ఎవరికి అర్థం కాదు. అసలుకి వాడి నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాడు, తాగి మాట్లాడుతున్నాడు అనుకుంటా, తాగుబోతులాగా మాట్లాడుతున్నాడు కసాయి. అతను ఒక దొంగ, అతను క్రిమినల్, అలాంటి వాడు ఈడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒరే, మన రాష్ట్రానికి ఒక పెద్ద వ్యక్తి వచ్చినా, మన రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినా, పెట్టుబడులు వచ్చినా సంతోషించండిరా. కానీ మీరు రాజకీయం చేయాలనుకుంటే వేరే రకాలుగా చేసుకోండి. అంతేగాని ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు, పనికి మాలిన విశ్లేషణలు, పనికి మాలిన వార్తలు, పనికి మాలిన ట్రోల్స్, దీనివల్ల మీకేదో లాభం వస్తుందో లేకుంటే ఇంకోటి వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ దానివల్ల రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుంది, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. మీరు చేసే దుష్ప్రచారం వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇబ్బంది పడుతుంది. ఆ విషయం మీకు ఎందుకు అర్థం కాలో నాకు అర్థం కాల. సిగ్గుంది అసలు మీకు. మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా నాకు అర్థం కాల. ఏదైతే బిల్గేట్స్ దొంగ అంటున్నారో, బిల్గేట్స్ దొంగ అయితే మన జగన్మోహన్ రెడ్డి ఏంది దొర? మన జగన్మోహన్ రెడ్డి దొర, మన జగన్మోహన్ రెడ్డి దొంగే కదా. ఇంకా బిల్గేట్స్ మీద ఆధారాలు ఏం లేవు, సాక్ష్యాధారాలు ఏం లేవు. మన జగన్మోహన్ రెడ్డి మీద ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 16 నెలలు చెప్పకూడదు తిన్నాడు, జైల్లో ఉన్నాడు, ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి. దొంగ చేతిలో మీరు రాష్ట్రాన్ని పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఒకసారి తెలుసో తెలియకో పెట్టేశారు, మళ్ళీ మీరు అదే ప్రయత్నం చేస్తున్నారు. దొంగ చేతిలో అంటే పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టే. ఒకసారి పెట్టినందుకే రాష్ట్రం ఎలా అయిపోయిందో చూశారు కదా. ఒక్కసారి పెట్టినందుకే రాష్ట్ర పరిస్థితి ఎలా అయిందో తెలుసు కదా. పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఎలా ఉంటుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి చేతిలో రాష్ట్రాన్ని పెడితే అలా ఉంటుంది. ఆర్థిక నేరస్తుడు, దొంగ, దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. దానికి ఆధారాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ఇప్పటికే బెయిల్ మీద తిరుగుతున్నాడు. సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది. అసలు దొంగని పెట్టుకొని, మన ఇంట్లో దొంగని పెట్టుకొని, మన ఊర్లో దొంగని పెట్టుకొని, ఎక్కడి నుంచో మన రాష్ట్రానికి ఏదో మంచి చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తిని దొంగ అని మాట్లాడుతున్నారు. మీరు మనుషులా లేకుంటే పశువులా, లేకుంటే పశువులతో కూడా బాలకూడదు మిమ్మల్ని పశువుతో కూడా పోల్చినా కూడా పశువులు కూడా ఫీల్ అవుతాయి మిమ్మల్ని. సిగ్గు లేకుండా మన పార్టీలోనూ దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, కామాంధులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, భూ కబ్జా వారు ఉన్నారు. అందరూ మన పార్టీలోనే ఉన్నారు. మనం ఇతరుల గురించి మాట్లాడేస్తాము ఆధారాలు లేకుండా. ఇతరుల దొంగలు లేకుంటే అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. సిగ్గుండాలి అంటే మాట్లాడడానికి. వాస్తవాలు మీకు దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడండి. ఎక్కడో సోషల్ మీడియాలో నేను కూడా చూసా, నేను చూడలేదంటున్నా. ఏదైతే బిల్గేట్స్ మీద సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి, అవి వచ్చినంత మాత్రాన మనం నమ్మం కదా. ఎందుకంటే ఆధారాలు లేవు కదా. సోషల్ మీడియాలో వచ్చేయని నమ్మం కదా. ఇప్పుడు బిల్గేట్స్ ఎలాంటి వ్యక్తి అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియదండి, చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఎవరు ఎలాంటి వ్యక్తి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? బిల్గేట్స్ దొంగో లేకుంటే మీరు అన్నట్టు ఇంకోటి అయితే చంద్రబాబు నాయుడు గారు పక్క నుండి ఆయన ఎందుకు చేసుకొస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిలబడతారు? చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది? మీరు చెప్పాలా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా నాకు అర్థం కాల. కొద్దిగా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయండిరా. ఎందుకని ఇలాంటి దిక్కుమల్లి రాజకీయాలు? సిగ్గు శనం వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు వాగటం. అని నాకు నిజంగా బాధ వేస్తుందండి, నిజంగా బాధ అనిపించింది ఈరోజు. ఒరే, మన రాష్ట్రానికి ఇంతమంది పెద్ద వ్యక్తి వస్తే ఒక్కసారి వచ్చినందుకే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఏ విధంగా డెవలప్ అయింది, హైదరాబాద్ మనం కళ్ళారో చూసాం కదా. ఒక్కసారి వచ్చినందుకే అలాంటి వ్యక్తులు వస్తే మన రాష్ట్రానికి మంచి జరుగుద్ది కదా. ఎందుకు ఇలాంటి దుష్ప్రచారాలు? రాజకీయం చేయాలనుకుంటే వేరే రకాలుగా చేసుకోవచ్చు అండి. ఇలాంటి రాజకీయాలు, ఇలా దరిద్రమైన రాజకీయాలు చేయకూడదు. కొద్ది సిగ్గు శరం తెచ్చుకొని మాట్లాడండి. ఇప్పటికన్నా మూసుకొని పని చేసుకోండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా. జై హింద్.